बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन नबियना मुहम्मद व अला आलिहि व अस्हाबिहि अज्मईन। అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. ఆమీన్. సోదర సోదరీమణులారా, ఈనాటి ప్రసంగంలో మొదటి మానవుడు, మానవులందరి పితామహుడు, మొదటి ప్రవక్త ఆదం అలైహిస్సలాం గురించి తెలుసుకుందాం. అల్లాహ్ ఈ భూమి ఆకాశాలను వాటి మధ్య ఉన్న సమస్తాన్ని సృష్టించాడు. ఈ సృష్టి మొత్తానికి ఏకైక సృష్టికర్త అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఈ సృష్టిలో ముఖ్యంగా మనము దైవ దూతల గురించి, జిన్నాతుల గురించి, మానవుల గురించి తెలుసుకోవాలి. దైవదూతల్ని అల్లాహ్ కాంతితో సృష్టించాడు. జిన్నాతులను అల్లాహ్ అగ్ని జ్వాలలతో సృష్టించాడు. దైవదూతల సంఖ్య అనేకము. అల్లాహ్ ఆజ్ఞలను తూచ తప్పకుండా దైవదూతలు పాటిస్తూ ఉంటారు. తప్పు చేయటం, అల్లాహ్ ఆజ్ఞలను అతిక్రమించటం దైవదూతల స్వభావంలోనే లేదు. జిన్నాతులను అల్లాహ్ అగ్ని జ్వాలలతో సృష్టించాడని, దైవదూతలను కాంతితో సృష్టించాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసి ఉన్నారు. ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనంలో ఖులికతిల్ మలాయికతు మిన్ నూర్ వ ఖులికల్ జాన్ను మిన్ మారిజిమ్ మిన్ నార్ అని తెలియజేసి ఉన్నారు. అనగా దైవదూతలు కాంతితో సృష్టించబడ్డారు, జిన్నాతులు అగ్ని జ్వాలలతో సృష్టించబడ్డారు. దైవదూతలు మరియు జిన్నాతుల తరువాత మానవుడిని సృష్టించటానికి అల్లాహ్ భూమండలం మీద ఉన్న రకరకాల మట్టి నమూనాలన్నింటినీ సేకరించి 60 అడుగుల మానవ రూపాన్ని తన స్వహస్తాలతో నిర్మించాడు. కొద్ది రోజుల వరకు మట్టితో తయారు చేయబడి ఉన్న ఆ మానవ ఆకారాన్ని అలాగే వదిలేయగా, అప్పటికే సృష్టించబడి ఉన్న దైవదూతలు, జిన్నాతులు అటు ఇటు వస్తూ వెళుతూ ఒక కొత్త జీవిని అల్లాహ్ సృష్టిస్తున్నాడన్న విషయాన్ని గమనించారు. ఒకరోజు అల్లాహకు మరియు దైవదూతలకు మధ్య కొత్త జీవి గురించి సంభాషణ కూడా జరిగింది. దైవదూతలు అల్లాహ్తో ప్రశ్నించారు, ఓ అల్లాహ్, ఎవరు ఈ కొత్త జీవి అనగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవదూతలకు సమాధానమిస్తూ, ఇన్ని జాయిలున్ ఫిల్ అర్ది ఖలీఫా, ఖురాన్ గ్రంథం 2వ అధ్యాయం 30వ వాక్యం, నేను భూమిలో ప్రతినిధిని చేయబోతున్నాను అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు దైవదూతలు అల్లాహ్తో ఒక సందేహం వ్యక్తపరిచారు, ఓ అల్లాహ్, నీవు భూమిలో కల్లోలాన్ని రేకెత్తించి రక్తం ప్రవహింపజేసేవాడిని ఎందుకు సృష్టిస్తున్నావు? అంటే ఈ మానవుడు భూమి మీద రక్త కల్లోలాలు సృష్టించుకుంటాడు అని సందేహం వ్యక్తపరిచారు. ప్రశ్న ఏంటంటే, దైవదూతలకు మానవుణ్ణి చూసి ఈ సందేహము ఎందుకు కలిగింది? మానవుడు ఇంకా సృష్టించబడలేదు, అతనికి ఇంకా ప్రాణం పోయనే లేదు. అప్పుడే దైవదూతలు అతని గురించి ఈ విధంగా ఎందుకు సందేహపడ్డారంటే, ధార్మిక పండితులు తెలియజేసిన విషయం ఏమిటంటే, మనిషి కంటే ముందు సృష్టించబడి ఉన్న జిన్నాతులను అల్లాహ్ భూమి మీద నివసింపజేస్తే, ఆ జిన్నాతులు భూమి మీద కల్లోలాలు రేకెత్తించుకుని రక్తం ప్రవహింపజేసుకున్నారు. అప్పుడు అల్లాహ్ దైవదూతల్ని పంపించి వారిని శిక్షించగా, దైవదూతలు జిన్నాతులను భూమిపై నుంచి తరిమి సముద్రాల మధ్య ఉన్న దీవులకి పరిమితం చేసేశారు. అంటే భూమి మీద జిన్నాతులను నివసింపజేస్తే వారు రక్తపాతాలు సృష్టించుకున్నారు. అది దైవదూతలు చూశారు. కాబట్టి ఇప్పుడు
మానవుడు కూడా వెళ్ళి అక్కడ అదే విధంగా ప్రవర్తిస్తాడేమోనన్న సందేహం వారికి కలిగింది. ఆ విషయం అల్లా ముందర వారు వ్యక్తపరిచారు. అప్పుడు అల్లాహ్ దైవదూతలకు సమాధానమిస్తూ, ఇన్ని ఆలము మా లా తాలమూన్, నాకు తెలిసినవన్నీ మీకు తెలియవు అని చెప్పేశాడు. ఆపై అల్లాహ్ ఆ మట్టి ఆకారంలో ఉన్న మానవునిలో తన ఆత్మను ఊదాడు. వనఫఖ్తు ఫీహి మిర్ రూహి, ఖురాన్ గ్రంథం 15వ అధ్యాయం 29వ వాక్యం. వనఫఖ్తు ఫీహి మిర్ రూహి అనగా అతనిలో నా ఆత్మను ఊదాను. అల్లా తన ఆత్మను అందులో ఊదగా మనిషి శరీర అవయవాలు ఒక్కొక్కటి నిర్మించబడుతూ సంపూర్ణ మానవుడు ఉనికిలోకి వచ్చేశాడు. మానవుడు సృష్టించబడిన తర్వాత, అతను జీవం పోసుకున్న తర్వాత అతనికి తుమ్ము వచ్చింది. అతను అల్హమ్దులిల్లా అని పలికాడు. మనిషి సృష్టించబడిన తర్వాత మనిషి నోట వచ్చిన మొదటి పలుకు, మొదటి మాట అల్హమ్దులిల్లా అనగా అల్లాహకు కృతజ్ఞతలు. అది విని అల్లాహ్ మానవునికి ఇలా సమాధానం ఇచ్చాడు, యర్హముకల్లాహు యా ఆదం, ఓ ఆదం నీపై అల్లాహ్ కరుణించాడు. గమనించారా ఇక్కడ ఒక విషయాన్ని? మొదటి మానవుడికి అల్లాహ్ ఓ ఆదం అని పిలిచాడు. అంటే మొదటి మానవునికి ఆదం అన్న పేరు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెట్టాడు. తర్వాత ఆదం అలైహిస్సలాం వారికి అల్లాహ్ దైవదూతల వద్దకు పంపించాడు. అక్కడ కూర్చొని ఉన్న దైవదూతల వద్దకు వెళ్ళి సలాము పలకండి, వారు ఇచ్చే సమాధానాన్ని వినిరండి అనగా ఆదం అలైహిస్సలాం వెళ్ళి దైవదూతలకు అస్సలాము అలైకుం అని సలాం పలికారు. దానికి బదులుగా దైవదూతలు వఅలైకుముస్సలాం వరహ్మతుల్లా అన్నారు. అది వినేసి ఆదం అలైహిస్సలాం అల్లా వద్దకు వచ్చి, ఓ అల్లా, నేను వారికి అస్సలాము అలైకుం అని సలాం పలికితే వారు వఅలైకుముస్సలాం వరహ్మతుల్లా అని సమాధానం ఇచ్చారు అని చెప్పగా అల్లా ఆదం అలైహిస్సలాం వారికి, ఓ ఆదం, నీకు నీ కుమారులకు పరస్పరం పలుకరించుకోవటానికి ఇవే పలుకులు ఇస్తున్నాను అని చెప్పాడు. ఆ రోజు నుండి మానవులందరూ అల్లా భక్తులు పరస్పరం ఎక్కడైనా ఎదురైతే వారు అస్సలాము అలైకుం వఅలైకుముస్సలాం వరహ్మతుల్లా అని పలకరించుకుంటూ ఉంటారు. మిత్రులారా, ఒక విషయాన్ని గమనించారా? అస్సలాము అలైకుం వఅలైకుముస్సలాం వరహ్మతుల్లా అనే పలుకులు మానవుడు సృష్టించబడినప్పటి నుండి కూడా ఉన్నాయి. అప్పుడే ఈ పలుకులు నిర్మించబడ్డాయి. అంటే ఈ అస్సలాము అలైకుం వఅలైకుముస్సలాం వరహ్మతుల్లా అనే పలుకులు ఏ ధర్మంలో ఉన్నాయి అంటే అందరూ ముక్తకంఠంగా ఇస్లాం ధర్మంలో ఉన్నాయి అని చెబుతారు. అంటే ఇస్లాం ధర్మ నియమాలు, సిద్ధాంతాలు మనిషి పుట్టుకున్నప్పటి నుంచి కూడా ఉన్నాయన్న విషయం ఇక్కడ స్పష్టమవుతుంది. తరువాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదం అలైహిస్సలాం వారి వీపుపై చెయ్యితో స్పర్శించగా ఆత్మలు ఉనికెలుకొచ్చాయి. వాటిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కాంతిని ప్రసాదించాడు. ఆ కాంతితో అవన్నీ మెరుస్తూ ఉంటే ఆదం అలైహిస్సలాం వారిని చూశారు. ఎవరు వీరు అల్లా అని ప్రశ్నిస్తే, వీరందరూ రాబోయే నీ సంతానము అని అల్లా ఆదం అలైహిస్సలాం వారికి సమాధానం ఇచ్చాడు. ఆదం అలైహిస్సలాం ఆ ఆత్మల వైపు పరిశీలిస్తూ ఉంటే, చూస్తూ ఉంటే ఒక ఆత్మ వద్ద ఎక్కువగా కాంతి ప్రకాశిస్తూ ఉంది. ఎవరినా అని అడిగితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదం అలైహిస్సలాం వారితో, ఇతను నీ పుట్టబోయే బిడ్డ దావూద్, అతని ఆయుష్ 40 సంవత్సరాలు అని తెలియజేశారు. ఆదం అలైహిస్సలాం వారికి ఆశ్చర్యం కలిగి, ఓ అల్లా, అతని ఆయుష్ 40 సంవత్సరాలేనా?
నా ఆయుష్లో నుంచి ఒక 60 సంవత్సరాలు తీసి అతని ఆయుష్లో కలిపేయండి అని వేడుకున్నారు. అల్లా ఆజ్ఞతో ఆదం అలైహిస్సలాం వారి ఆయుష్లో నుంచి 60 సంవత్సరాలు తీసి దావుద్ అలైహిస్సలాం వారి ఆయుష్లో కలపగా దావుద్ అలైహిస్సలాం వారి ఆయుష్ 100 సంవత్సరాలు అయింది. ఆ తర్వాత అల్లాహ్ ఆదం అలైహిస్సలాం వారికి వస్తువుల పేర్లు నేర్పించాడు, అలాగే వస్తువుల వినియోగాన్ని కూడా నేర్పించాడు అని ధార్మిక పండితులు అభిప్రాయపడ్డారు. వస్తువులన్నింటినీ ప్రవేశపెట్టి అల్లా దైవదూతల్ని పిలిచి వీటి పేర్లు వినిపించండి అని ఆదేశించాడు. దైవదూతలు సుబ్హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లంతనా ఇన్నక అంతల్ అలీముల్ హకీమ్ అన్నారు. మా ప్రభు, నీవు మాకు తెలియజేసినది తప్ప ఇంకేమీ మాకు తెలియదు, అన్నీ తెలిసిన వాడవు, వివేకవంతుడవు నీవే అని చెప్పారు. అంటే ఈ వస్తువుల పేర్లు చెప్పండి అంటే ఈ వస్తువుల పేర్లు ఏమిటి అన్న జ్ఞానము మాకు లేదు అని చెప్పేసరికి అల్లా ఆదం అలైహిస్సలాం వారితో, ఓ ఆదం, ఈ వస్తువుల పేర్లు మీరు చెప్పండి అని ఆదేశించగా ఆదం అలైహిస్సలాం వాటి పేర్లన్నీ చకచకా తెలియజేసేశారు. అంటే ఇది నది, ఇది భవనము, ఇది వృక్షము, ఇది ఫలము, ఆ విధంగా అల్హమ్దులిల్లాహ్ ఆదం అలైహిస్సలాం వస్తువుల పేర్లన్నీ పలుకగా దైవదూతలకు ఆశ్చర్యం కలిగింది. అప్పుడు అల్లా దైవదూతలతో అన్నాడు, నేను ముందే మీకు చెప్పాను కదా, నాకు తెలిసినవన్నీ మీకు తెలియవు అని. చూశారా ఈ మానవునిలో ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయో అనగా దైవదూతలు అప్పుడు మానవుల్లో ఉన్న ప్రత్యేకతల్ని, గొప్పతనాన్ని గమనించారు. అల్లాహ్ దైవదూతలందరినీ ఆదం అలైహిస్సలాం వారి ముందర సాష్టాంగపడమని ఆదేశించాడు. దైవదూతలందరూ అల్లా ఆజ్ఞను పాటిస్తూ ఆదం అలైహిస్సలాం వారి ముందర శిరస్సు వహించి సాష్టాంగపడ్డారు. అయితే అప్పటికే తన భక్తి శ్రద్ధలతో గౌరవంగా స్వర్గంలో జీవిస్తున్న ఇబ్లీసు మాత్రము ఆదం అలైహిస్సలాం వారి ముందర సాష్టాంగపడలేదు. అది చూసి అల్లా ఇబ్లీసుతో, యా ఇబ్లీసు మా మనఅక అన్ తస్జుద లిమా ఖలఖ్తు బియదయ్యి 38వ అధ్యాయం 75వ వాక్యం, ఓ ఇబ్లీస్, నేను నా స్వహస్తాలతో సృష్టించిన వాని ముందు సాష్టాంగ పడకుండా ఏ విషయం నిన్ను ఆపింది అని ప్రశ్నించారు. అప్పుడు ఇబ్లీస్ ఏమన్నాడో చూడండి. అతను అల్లాతో అన్నాడు, అనా ఖైరుం మిన్హు ఖలఖ్తనీ మిన్ నారిన్ వ ఖలఖ్తహు మిన్ తీన్ 38వ అధ్యాయం 76వ వాక్యం. శైతాన్ అన్నాడు, నేను అతని కంటే గొప్పవాణ్ణి, నువ్వు నన్ను అగ్నితో సృష్టించావు, అతనికేమో మట్టితో సృష్టించావు అన్నాడు. అంటే నేను అగ్నితో సృష్టించబడ్డాను కాబట్టి నేను గొప్పవాణ్ణి, అతను మట్టితో సృష్టించబడ్డాడు కాబట్టి అతను అల్పుడు అన్నాడు. అంటే లోపల నేను గొప్పవాణ్ణి, వాడు అల్పుడు, నేను గొప్పవాణ్ణి అయ్యి అల్పుని ముందర తల వంచటం ఏంటి అని గర్వపడ్డాడు, అహంకారానికి గురయ్యాడు. అతను అహంకారానికి గురయ్యాడన్న విషయము కూడా అల్లా ఖురానులో 2వ అధ్యాయం 34వ విషయంలో తెలియజేశాడు. అబా వస్తక్బర వకాన మినల్ కాఫిరీన్, శైతాను తిరస్కరించాడు, అహంకారి అయి అవిధేయులలో చేరిపోయాడు అన్నాడు. అహంకారాన్ని ప్రదర్శించిన కారణంగా అతనికి జరిగిన పరిణామం ఏమిటంటే అతను స్వర్గం నుంచి ధూత్కరించబడ్డాడు, స్వర్గంలో తనకు ఉన్న గౌరవాన్ని, తన స్థానాన్ని కోల్పోయాడు. ఖురాన్లోని 38వ అధ్యాయం 77వ వాక్యంలో అల్లా తెలియజేశాడు, ఫఖ్రుజ్ మిన్హా ఫఇన్నక రజీమ్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు ధూత్కరించబడ్డావు అంటూ అల్లా
ఇబ్లీసుని ధూత్కరించి స్వర్గ బహిష్కరణకు గురి చేశాడు, స్వర్గం నుంచి బహిష్కరించేశాడు. స్వర్గం నుంచి ఇబ్లీస్ను బహిష్కరించిన తర్వాత ఆదం అలైహిస్సలాం వారిని అల్లాహ్ స్వర్గంలోకి ప్రవేశింపజేశాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన దాని ప్రకారం ఆదం అలైహిస్సలాం జుమా రోజు సృష్టించబడ్డారు. జుమా రోజునే స్వర్గంలో ప్రవేశింపబడ్డారు. అంటే శుక్రవారం రోజునే ఆదం అలైహిస్సలాం వారు సృష్టించబడ్డారు. శుక్రవారం రోజునే ఆదం అలైహిస్సలాం స్వర్గంలోకి ప్రవేశించారు. ఆదం అలైహిస్సలాం స్వర్గంలో హాయిగా నివసిస్తూ ఉంటే రోజులు గడిచాక ఆయనకు అక్కడ ఒంటరితనం అనిపించింది. ఒకరోజు ఆయన నిద్రిస్తూ ఉంటే ఆయన ఎడమవైపు పక్కటెముక నుండి అల్లాహ్ ఒక మహిళను సృష్టించాడు. ఆదం అలైహిస్సలాం కళ్ళు తెరిచి చూస్తే పక్కన ఒక వ్యక్తిని చూసి ఎవరండి మీరు అని ప్రశ్నించారు. అప్పుడు ఆమె, నా పేరు హవ్వా, నన్ను అల్లాహ్ మీకోసం సృష్టించాడు అని పలికారు. అప్పుడు హవ్వా అలైహిస్సలాం మరియు ఆదం అలైహిస్సలాం వారిద్దరిని జంటగా స్వర్గంలో నివసించమని, స్వర్గంలో హాయిగా విహరిస్తూ స్వేచ్ఛగా తోచిన చోటు నుండి తినండి, తోచిన చోటు నుండి త్రాగండి అని చెబుతూ కేవలం ఒకే ఒక వృక్షం దరిదాపుల వద్దకు కూడా వెళ్ళకండి అని అల్లాహ్ నిబంధన పెట్టాడు. అల్లాహ్ ఆదేశానుసారం ఆది దంపతులు ఇద్దరూ స్వర్గంలో స్వేచ్ఛగా తిరుగుతూ జీవిస్తూ ఉన్నారు. అయితే స్వర్గం నుంచి బహిష్కరించబడిన ఇబ్లీస్ శైతాన్ స్వర్గంలో మానవుణ్ణి హాయిగా జీవిస్తూ ఉండటాన్ని చూసి లోపల కృంగిపోయాడు, అసూయకు గురయ్యాడు. ఎలాగైనా సరే మానవునితో కూడా తప్పు చేయించి అతన్ని కూడా స్వర్గ బహిష్కరణకు గురి చేయాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత అతను చేసిన పని ఏంటంటే ఇద్దరి వద్దకు వెళ్ళి వారిద్దరిలో దుష్ప్రేరణ రేకెత్తించాడు. ఖురాన్ గ్రంథంలో 7వ అధ్యాయం 20వ వాక్యంలో ఇలా తెలుపబడింది, ఫవస్వస లహుమా, శైతాన్ వారిద్దరి వద్దకు వెళ్ళి ఇద్దరిలో దుష్ప్రేరణ రేకెత్తించాడు. అతను ఏమన్నాడంటే, ఏమండి, అల్లాహ్ మీకు స్వర్గం మొత్తంలో స్వేచ్ఛగా తినండి అని పూర్తి స్వేచ్ఛనిస్తూ కేవలం ఒకే ఒక వృక్ష ఫలాన్ని తినవద్దన్న నిబంధన ఎందుకు పెట్టాడో తెలుసా? ఆ వృక్ష ఫలాన్ని మీరు తినినట్లయితే మీరు శాశ్వతమైన రాజ్యాన్ని పొందుతారు, మీరు శాశ్వతంగా స్వర్గంలోనే ఉండిపోతారు, మీరు దైవదూతలుగా మారిపోతారు, నేను చెబుతుంది నిజమేనని ప్రమాణం చేశాడు, వట్టేసుకున్నాడు. ప్రమాణం చేసి మరీ చెబుతూ ఉంటే వారిద్దరూ అతని మాటల్లో పడిపోయి ఆ నిషేధించబడిన వృక్ష ఫలాన్ని తినేశారు. ఖురాన్లోని 20వ అధ్యాయం 121వ వాక్యంలో ఆ విషయం తెలుపబడింది. ఫఅకలా మిన్హా ఫబదత్ లహుమా సౌఆతుహుమా వతఫికా యఖ్సిఫాని అలైహిమా మిన్ వరకిల్ జన్నా. వారి మర్మస్థానాలు బహిర్గతమైపోయాయి, స్వర్గంలోని ఆకులతో వాటిని కప్పుకోసాగారు. వారు ఆది దంపతులు ఇద్దరు ఆ నిషేధిత వృక్ష ఫలాన్ని తినగా వారి మర్మస్థానాలు బహిర్గతమైపోయాయి. అప్పుడు సిగ్గుపడుతూ వారు స్వర్గంలోని ఆకులతో వారి మర్మస్థలాలను కప్పుకోసాగారు. అప్పుడు అల్లాహ్ వారిద్దరితో మాట్లాడి, మీరు నా ఆజ్ఞను అతిక్రమించారు, శైతాను మీ శత్రువు, అతని మాటల్ని నమ్మి నేను నిషేధించిన వృక్ష ఫలాన్ని మీరు తిని తప్పు చేశారు, మీరు శిక్షార్హులు, మీ శిక్ష ఏమిటంటే మీరు కూడా స్వర్గం నుంచి బయటకు నడవండి అని అల్లాహ్ వారిద్దరిని స్వర్గం నుంచి బహిష్కరించి దైవదూతల ద్వారా భూమిపైకి దింపేశాడు. దైవదూతలు ఒకరిని భారత గడ్డ మీద, నేడు శ్రీలంక అని చెప్పబడుతుంది, ఆ రోజుల్లో అది
భారతదేశంలోని భూభాగంలో ఒక భాగంగా పరిగణించబడేది. అలా ఆదం అలైహిస్సలాం వారిని భారతదేశంలో మరియు హవ్వ అలైహిస్సలాం వారిని సౌదీ అరేబియాలోని జెద్దా పట్టణంలో దైవదూతలు దింపేశారు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఆది దంపతులు ఇద్దరు కన్నీరు కార్చి అల్లాహతో తన తప్పు మన్నించమని, క్షమించమని క్షమాభిక్ష కోరుకున్నారు, పశ్చాత్తాపపడ్డారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదం అలైహిస్సలాం వారికి కొన్ని పలుకులు కూడా నేర్పించాడు. ఏంటి ఆ పలుకులంటే, రబ్బనా జలమ్నా అన్ఫుసనా వ ఇల్లం తగ్ఫిర్ లనా వ తర్హమ్నా లనకూనన్న మినల్ ఖాసిరీన్. ఖురాన్ గ్రంథం 7వ అధ్యాయం 23వ వాక్యం. అనగా, మా ప్రభు, మేము మా స్వయానికి ఎంతో అన్యాయం చేసుకున్నాము. ఇప్పుడు నీవు గనుక మాకు క్షమాభిక్ష పెట్టి మాపై దయతలచకపోతే నిశ్చయంగా మేము నష్టపోతాము. ఈ పలుకులు నేర్చుకొని ఈ పలుకులతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సన్నిధిలో కన్నీరు కార్చి వేడుకున్నారు, పశ్చాత్తాపపడ్డారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దయదలిచి కరుణించి వారి తప్పుని మన్నించాడు. ఫతలక్కా ఆదము మిర్ రబ్బిహి కలిమాతిన్ ఫతాబ అలైహి ఇన్నహు హువత్ తవ్వాబుర్ రహీం. 2వ అధ్యాయం 37వ వాక్యం. అప్పుడు ఆదం తన ప్రభువు నుంచి కొన్ని మాటలు నేర్చుకుని పశ్చాత్తాపం చెందారు. అల్లా ఆయన పశ్చాత్తాపాన్ని ఆమోదించాడు. ఆయన పశ్చాత్తాపాన్ని ఆమోదించాడు, ఆయన పాపాన్ని మన్నించాడన్న విషయము ఖురాన్లో తెలుపబడింది. తరువాత దైవదూతల్ని పంపించి దూరంగా ఉంటున్న ఆది దంపతులు ఇద్దరిని ఒక చోట వారు మళ్ళీ కలిపారు. దైవదూతలు ఇద్దరిని తీసుకుని వచ్చి మక్కా సమీపంలో ఉన్న అర్ఫా మైదానంలోని జబ్లే రహ్మా అనే ఒక చిన్న పర్వతం ఉందండి. అక్కడ ఆది దంపతులు ఇద్దరిని దైవదూతలు కలిపేశారు. అక్కడ ఆది దంపతులు ఒకరినొకరు పరిచయం అయ్యారు కాబట్టి ఆ స్థలాన్ని పరిచయ స్థలం అని మైదాన్ అరఫా అని పేరు పెట్టబడిందని ధార్మిక పండితులు తెలియజేశారు. ఆ తర్వాత ఆది దంపతులు ఇద్దరు జంటగా భూమి మీద నివసించాలని, వారికి సంతానము కలుగుతుంది, ఆ సంతానానికి మళ్ళీ సంతానము కలుగుతుంది, ఈ విధంగా ప్రపంచము నడుస్తుందని, వారు భూమి మీద ఒక నిర్ణీత కాలం వరకు జీవిస్తారు అని, ఆ తర్వాత మళ్ళీ వారికి మరణం సంభవిస్తుంది, వారు మరణించి మళ్ళీ అల్లా సన్నిధికి చేరుకుంటే వారి గమ్యస్థలమైన స్వర్గానికి మళ్ళీ అల్లా చేర్చేస్తాడని అల్లా దైవదూతల ద్వారా ఆది దంపతులకు తెలియజేయగా, ఆదం అలైహిస్సలాం, హవ్వ అలైహిస్సలాం ఇద్దరు అల్లా ఆజ్ఞ ప్రకారం భూమి మీద నివసించసాగారు. వారిద్దరూ భూమి మీద నివసిస్తూ ఉంటే వారి పాపం క్షమించబడిన తర్వాత శైతాను మళ్ళీ అల్లా వద్దకు వెళ్ళి అల్లాహతో సవాలు విసిరాడు. ఓ అల్లా, నేను వెళ్ళి మానవుని దారిలో కూర్చొని అతన్ని నలువైపుల నుంచి నేను మార్గభ్రష్టత్వానికి గురేటట్టు చేస్తాను, నీ దారిలో నడవనీయను, రుజుమార్గం మీద నిన్ను నడవనీయను, అతని మార్గభ్రష్టత్వానికి గురి చేసేస్తాను, నాకు కొన్ని శక్తులు కావాలి అన్నాడు. ఏంటి నీ కావలసిన కోరికలంటే, నాకు ప్రళయం వరకు వ్యవధినివ్వండి అన్నాడు. అల్లా అతనికి ఆ వ్యవధి ఇచ్చేశాడు. ప్రళయం వరకు నీకు వ్యవధి ఇవ్వబడుతుంది అని చెప్పేశాడు. అలాగే మరికొన్ని కోరికలు అల్లాహతో తీసుకొని, కొన్ని శక్తులు అల్లాహతో తీసుకొని అతను అక్కడి నుంచి మళ్ళీ భూమిపైకి వచ్చేశాడు. అతను రాగానే అల్లా మళ్ళీ దైవదూతల ద్వారా ఆదం అలైహిస్సలాం వారి వద్దకు ఆదేశాలు పంపాడు. చూడండి, శైతాను మళ్ళీ మిమ్మల్ని మార్గభ్రష్టత్వానికి గురి చేయటానికి వచ్చాడు. శైతాను మీ బద్ధ శత్రువు. ఇప్పటికే ఒకసారి అతని మాటల్లో పడి మీరు తప్పు చేశారు. మళ్ళీ మీరు అతని వలలో చిక్కకూడదు, అతని మాటల్లో పడి తప్పులు చేయకూడదు. అతను మీ బద్ధ శత్రువు. మీరు జాగ్రత్తగా జీవించండి, నన్ను ఆరాధించండి, నా ఆదేశాలను పాటించండి,
మీ సంతానానికి కూడా ఈ విషయాలు బోధించండి అని అల్లా దైవదూతల ద్వారా ఆది దంపతులకు ఆదేశాలు పంపించగా ఆది దంపతులు అల్లా ఆదేశానుసారం స్వయంగా అల్లాను ఆరాధించుకుంటూ వారి బిడ్డలకు కూడా అల్లా ఆదేశాలు నేర్పించుకుంటూ జీవితం కొనసాగించారు. ధార్మిక పండితులు తెలియజేసిన దాని ప్రకారం అల్లా హవ్వా అలైహిస్సలాం వారికి ప్రతి కాన్పులో 2 బిడ్డలు ప్రసాదించేవాడు, ఒక మగబిడ్డ ఒక ఆడబిడ్డ. ఆ విధంగా 20 కాన్పులలో హవ్వా అలైహిస్సలాం వారికి 40 మంది బిడ్డలు పుట్టారని ధార్మిక పండితులు తెలియజేశారు. అలా పుట్టిన బిడ్డలను దైవ వాక్యాలు నేర్పించుకుంటూ ఆది దంపతులు ఇద్దరు ప్రశాంతంగా జీవితం సాగిస్తూ ఉన్నారు. చూస్తూ ఉండగా ఆది దంపతుల బిడ్డలు పెరిగి పెద్దవారయ్యారు. ఆ బిడ్డలలో 2 ముఖ్యంగా కాబీల్ మరియు హాబీల్. వీరిద్దరి మధ్య పెళ్లి విషయంలో, వివాహ విషయంలో గొడవ జరిగింది. కాబీల్ రైతు, వ్యవసాయం చేసేవాడు. హాబీల్ గొర్రెల కాపరి, పశువులను మేపేవాడు. ఆనాటి నిబంధనల ప్రకారం ఏ అమ్మాయినైతే హాబీల్ వివాహం చేసుకోవాలో ఆ అమ్మాయితో నేను వివాహం చేసుకుంటాను అనే కాబీలు పట్టుబడ్డాడు. అది ఆనాటి నిబంధనలకు విరుద్ధమైన విషయం. అది ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తల్లిదండ్రుల వద్దకు విషయం చేరింది. తల్లిదండ్రులు ఇద్దరు కూర్చోబెట్టి బిడ్డల్ని, ముఖ్యంగా కాబీల్ని, బిడ్డ నీ వాదన సరికాదు, నీవు అన్యాయంగా ఈ విధంగా మొండిగా మాట్లాడుతున్నావు, న్యాయంగా ఆ అమ్మాయితో హాబీల్ వివాహం చేసుకోవాలి అని చెబితే కాబీలు లేదు నేనే చేసుకుంటాను అని పట్టుపట్టాడు. ఎంత నచ్చ చెప్పినా వినకపోయేసరికి అప్పుడు ఆదం అలైహిస్సలాం వారికి పరిష్కార మార్గం ఏమి చూపారంటే, సరే మీరు ఇద్దరు కుర్బానీ చేయండి, ఎవరి కుర్బానీ స్వీకరించబడుతుందో వారికి ఆ అమ్మాయినిచ్చి వివాహం చేసేద్దాము, అల్లా నిర్ణయానికి కట్టుబడి ఉందాము అని చెప్పారు. ఒక దినాన్ని నిర్ణయించారు. ఆ దినము రాగానే కాబీల్ కొన్ని ధాన్యాలు తీసుకుని వెళ్ళి ఒక చోట ఉంచాడు. హాబీల్ ఒక పశువుని తీసుకుని పోయి మైదానంలో ఒక చోట ఉంచాడు. ఆనాటి నిబంధనల ప్రకారం కుర్బానీ ఇచ్చేవారు వారి కుర్బానీని తీసుకుని వెళ్ళి మైదానంలో ఉంచితే ఎవరి కుర్బానీ అల్లా స్వీకరించాడో వారి కుర్బానీని ఆకాశం నుంచి అగ్ని వచ్చి కాల్చేసి వెళ్ళిపోయేది. అప్పుడు ప్రజలకు అర్థమైపోయేది ఎవరి కుర్బానీ స్వీకరించబడింది, ఎవరి కుర్బానీ స్వీకరించబడలేదు అని. ఆ విధంగా వీరిద్దరూ కాబీల్ మరియు హాబీల్ వెళ్ళి వారి వారి కుర్బానీలను అక్కడ మైదానంలో ఉంచగా ఆకాశం నుంచి అగ్ని వచ్చి హాబీల్ కుర్బానీని కాల్చేసి వెళ్ళిపోయింది. ఆ విధంగా హాబీల్ న్యాయం మీద ఉన్నాడు, కాబీల్ అన్యాయంగా వాదిస్తున్నాడు అన్న విషయము స్పష్టమైపోయింది. అయితే అప్పటికే మొండిగా మాట్లాడుతున్న కాబీల్ తన కుర్బానీ స్వీకరించబడలేదన్న విషయాన్ని చూసి మరింత కోపాన్ని పెంచుకొని తమ్ముని వద్దకు వెళ్ళి, నువ్వు నాకు అడ్డు వస్తే నీ ప్రాణాలు తీస్తా, నిన్ను చంపేస్తా అని హెచ్చరించాడు. అయితే హాబీల్ మృదు స్వభావి, దైవభీతిపరుడు. ఆయన ఏమన్నాడంటే, ఒకవేళ నీవు నన్ను హతమార్చటానికి నాపై చెయ్యి ఎత్తితే నేను మాత్రం నీ మీద చెయ్యి ఎత్తను, నువ్వు నా ప్రాణము తీస్తే ఆ పాప భారాన్ని నువ్వు మోయాల్సి ఉంటుంది అని చెప్పేశాడు. చూడండి ఎలాంటి భక్తి కలిగిన వ్యక్తో. నువ్వు నా మీద చెయ్యి ఎత్తితే నేను మాత్రం నీ మీద చెయ్యి ఎత్తను, నువ్వు నా ప్రాణాలు తీసినా ఆ పాప భారాన్ని నువ్వే మోయాల్సి వస్తుంది అని చెప్పేస్తున్నాడంటే అతనిలో ఎంతటి భక్తి ఉందో మనము గ్రహించవచ్చు. అయితే మొండిగా ప్రవర్తిస్తున్న కాబీల్, అతనికి శైతాన్ మళ్ళీ రెచ్చగొట్టగా
అతను రెచ్చిపోయి శైతాను వలలో చిక్కుకొని ఒకరోజు హాబిల్ నిద్రిస్తూ ఉంటే వెళ్ళి ఒక పెద్ద రాయి తీసుకొని అతని తల మీద పడేశాడు. హాబిల్ని హతమార్చేశాడు. తమ్ముడు మరణించిన తర్వాత అతని శవాన్ని ఏం చేయాలో అతనికి అర్థం కావట్లేదు. అంటే అప్పటి వరకు ఒక మరణం కూడా సంభవించలేదు. సహజంగా ఏ వ్యక్తి కూడా అప్పటికి మరణించలేదు. కాబట్టి మరణించిన వ్యక్తికి ఏమి చేయాలన్న విషయము ఎవరికీ తెలియదు. అందువలన అతను తన తమ్ముని శవాన్ని భుజం మీద మోసుకొని తిరుగుతూ ఉన్నాడో ఏమి చేయాలో అతనికి తోచట్లేదు. అంతలోనే అల్లాహ్ 2 కాకుల్ని పంపించగా అవి పరస్పరం గొడవ పడ్డాయి. ఒక కాకి మరో కాకిని చంపేసింది. చంపేసిన తర్వాత బతికున్న కాకి తమ కాళ్లతో మట్టిని తవ్వి ఆ గుంతలో కాకిని పడేసి మట్టి కప్పేసింది. ఇదంతా కాబీల్ ముందరే జరిగింది. అది చూసిన కాబీల్, అయ్యో, ఈ కాకికి ఉన్నంత జ్ఞానము నాకు లేకపోయినే అని తనను తాను నిందించుకున్నాడు. తరువాత గుంత తవ్వి తమ్ముని శవాన్ని ఆ గుంతలో పాతిపెట్టేశాడు. తప్పు చేశాడు, తమ్ముణ్ణి హతమార్చేశాడు. ఇక తల్లిదండ్రుల ముందర, కుటుంబ సభ్యుల ముందర తలెత్తుకుని తిరగలేనన్న భావనకు వచ్చేసి అతను తల్లిదండ్రుల వద్ద నుంచి దూరంగా వెళ్ళిపోయి స్థిరపడిపోయాడు. అక్కడ వెళ్ళి అతను ఎలా స్థిరపడిపోయాడో, ఆ తర్వాత అక్కడ ఏమి జరిగిందన్న విషయాలు వేరే ప్రసంగాల్లో వస్తాయి. ఇక్కడ మాత్రం మనము ఆదం అలైహిస్సలాం వారి గురించి తెలుసుకుందాం. ఆదం అలైహిస్సలాం వారి వయస్సు 940 సంవత్సరాలకు చేరింది. ఒకరోజు ఆయన బిడ్డలను పిలిచి, బిడ్డలారా, నాకు కొన్ని పళ్ళు తినాలనిపిస్తుంది, నా కోసము కొన్ని పళ్ళు తీసుకురండి అని చెప్పారు. బిడ్డలు నాన్న కోసము పళ్ళు తీసుకురావాలని బయలుదేరితే 2 వ్యక్తులు అటువైపు నుంచి వచ్చారు. వారు దైవదూతలు. శవ వస్త్రాలు తీసుకొని వచ్చారు. ఆదం అలైహిస్సలాం వారి కుమారులను చూసి, ఎక్కడికి వెళ్తున్నారు నాయనా అంటే, మా తండ్రి కోసము పళ్ళు తీసుకురావటానికి వెళ్తున్నాము అన్నారు. లేదండి, మీ నాన్నగారి మరణ సమయం సమీపించింది, మీరు తొందరగా మీ నాన్న దగ్గరికి వెళ్ళండి అని దూతలు, మనిషి ఆకారంలో వచ్చిన దూతలు వారిని పంపించేశారు. బిడ్డలు కూడా ఆదం అలైహిస్సలాం వారి వద్దకు వచ్చేశారు. దైవదూతలు కూడా ఆదం అలైహిస్సలాం వారి వద్దకు చేరుకున్నారు. దైవదూతలు ఆదం అలైహిస్సలాం వారితో, మీ ఆయుష్ పూర్తయింది, మీకు ఇప్పుడు మరణం సంభవిస్తుంది అంటే ఆదం అలైహిస్సలాం వారు ఆశ్చర్యపోయారు. అదేమిటండి, నా వయస్సు 940 సంవత్సరాలు, ఇంకా 60 సంవత్సరాలు నా ఆయుష్ మిగిలి ఉంది కదా అంటే, అప్పుడు దైవదూతలు ఆదం అలైహిస్సలాం వారితో, ఓ ఆదం గారు, మీరు మరిచినట్లున్నారు, మీ ఆయుష్లో నుంచి ఒక 60 సంవత్సరాలు మీ కుమారుడైన దావీద్ గారికి మీరు సమర్పించారు. కాబట్టి మీ ఆయుష్ 940 సంవత్సరాలే అని ప్రారంభంలో జరిగిన విషయాన్ని గుర్తు చేయగా ఆదం అలైహిస్సలాం ఆ విషయాన్ని గుర్తు చేసుకుని మరణానికి సిద్ధమైపోయారు. ఆ విధంగా ఆయన ఆయుష్ పూర్తి అయ్యింది. దైవదూతలు ఆయన ప్రాణం తీశారు. ఆదం అలైహిస్సలాం వారికి మరణం సంభవించింది. మనిషి ఆకారంలో వచ్చిన ఆ దైవదూతలే ఆదం అలైహిస్సలాం వారితో మాట్లాడుతున్నప్పుడు హవ్వ అలైహిస్సలాం వారు ఆ విషయాన్ని గమనించి ఏడవసాగారు. అప్పుడు ఆదం అలైహిస్సలాం హవ్వ అలైహిస్సలాం వారితో, మీరు నాకు దూతలకు మధ్య రాకండి అని చెప్పేశారు. ఏది ఏమైనాను ఆదం అలైహిస్సలాం వారికి మరణం సంభవించింది. మనిషి ఆకారంలో వచ్చిన ఆ దైవదూతలు ఆదం అలైహిస్సలాం వారి దేహాన్ని గుసులు చేయించారు, స్నానం చేయించారు. వారు తీసుకుని వచ్చిన శవ వస్త్రాలలో ఆదం అలైహిస్సలాం వారిని చుట్టి ఒక చోట గ్రుంత త్రవ్వి లహద్ చేసి అక్కడ ఆదం అలైహిస్సలాం వారికి ఖనన సంస్కారాలు చేశారు. తరువాత ఆదం అలైహిస్సలాం వారి బిడ్డలతో, ఓ ఆదం పుత్రులారా, మీలో ఎవరైనా మరణిస్తే ఇదే విధంగా మీరు ఖనన సంస్కారాలు చేసుకోవాలి అని చెప్పి దైవదూతలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆదం అలైహిస్సలాం వారు మరణించిన 1 సంవత్సరము తరువాత
ఆదం అలైహిస్సలాం వారి సతీమణి హవ్వా అలైహిస్సలాం వారు కూడా మరణించారు. ఆది దంపతులు ఇద్దరు మరణించిన తర్వాత ఆదం అలైహిస్సలాం వారి బిడ్డలకు దైవ వాక్యాలు బోధించే బాధ్యత ఆదం అలైహిస్సలాం వారి కుమారుడైన సీస్ అలైహిస్సలాం వారికి ఇవ్వబడింది. ఈ విధంగా ఆదం అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర సమాప్తమైంది. మిత్రులారా, ఆదం అలైహిస్సలాం వారి జీవితం నుండి మనము ఏమేం విషయాలు నేర్చుకున్నాం అనేది ఇన్షా అల్లా తర్వాతి ప్రసంగంలో తెలుసుకుందాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ భక్తి శ్రద్ధలతో జీవితం గడిపే భాగ్యం ప్రసాదించుగాక. శైతాను దుష్ప్రేరణల నుండి మమ్మల్ని అందరినీ అల్లాహ్ రక్షించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.